హలో వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. ఇప్పుడు మనం చూసుకుంటే ఖైరతాబాద్లో ఉన్నాం. ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చాం మనము. మనకి ఇదిరో 10th డే, రేపే నిమజ్జనం జరిగిపోతుంది ఖైరతాబాద్లో. ఇక్కడ చూసుకుంటే జనాలు చాలా మంది వచ్చారు. ఇక్కడ రేపు నిమజ్జనంకి అన్ని అట్టసాంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే. సో అలాగే చూసుకుంటే మనం ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ చూసుకుంటే అక్కడ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయి. మనము పోలీసులు చాలా భారీ బందోబస్తుతో మొత్తం ఇక్కడ ఫుల్ సెక్యూరిటీతో ఇక్కడ ఉన్నారు. అలాగే నిమజ్జనం కోసం ఇందాకే మనకి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కానీ వచ్చి వెళ్ళారు. ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళారు. ఇక్కడ చూసుకుంటే చారీ బందోబస్తుతో చాలా పోలీసులు చాలామంది ఇక్కడ వేచి ఉన్నారు. అలాగే 10 రోజులు చూసుకుంటే మన గణేష్ ఎన్నో నైవేద్యాలు, పూజలు, అలంకారాలు ఎన్నో తీసుకొని మళ్ళీ రేపు 11వ రోజు నిమజ్జనానికి ఆయన తయారవుతున్నారు. గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం చాలా మంది జనాలు కూడా భక్తులు కానీ ఇక్కడ హాజరయ్యారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అలాగే చూడొచ్చు మనం ప్రజల్ని కూడా ఇక్కడ 10వ రోజు అయినా కూడా చాలా మంది ప్రజలు ఇక్కడ అట్టహాసంగా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే చూస్తున్నాం ఇక్కడ మనము భక్తులు అంటే చాలా మంది వచ్చారు. అలాగే ఫుల్ పోలీస్ సెక్యూరిటీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సిఆర్పిఎఫ్ పోలీసులు, సివిల్ పోలీసులు ఎంతో మంది ఇక్కడికి ఉన్నారు. చాలా మంది దర్శనం కోసం వస్తున్నారు కానీ తిరిగి వెనక్కి వెళ్తున్నారు. ఎందుకంటే దర్శనానికి ఇక్కడ చూస్తుంటే పోలీసులు అనుమతించట్లేదు దర్శనానికి. ఎంతో మంది భక్తులు బయటే ఉన్నారు. చూస్తున్నాం ఫ్రెండ్స్, మనం వినాయకుని చూస్తున్నాము. ఈ సంవత్సరం చూసుకుంటే 72 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఒకసారి మనం పైన చూసుకుందాము. మనం విజువల్లో చూసుకుంటుంటే పైన వాళ్ళందరూ అప్పుడే నిమజ్జనానికి ఆ సెట్టింగ్స్ ఏదైతే వేశారో అవన్నీ తీసేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా విజువల్లో అవన్నీ. వాళ్ళు చూడండి ఒకసారి. మనం విజువల్లో చూసుకుంటే రేపు నిమజ్జనానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ మనకి వీడియోలో చూసుకుంటే వాళ్ళు మొత్తం అవన్నీ తీసేస్తున్నారు సైడ్కి. అందరూ సోమవారం నాడు మంగళవారం అమ్మవారం వచ్చి అడిగిన పెట్టిన తర్వాత శోభయాత్ర కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గారు అక్కడే అంతే
హైదరాబాద్ గణేష్ నవరాత్రులు విజయవంతంగా ముగిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్తును కూడా ఇచ్చి మండపాలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలతోటి భక్తి చర్యలతోటి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగించినాం. ప్రభుత్వమే కాక మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని రకాలుగా సహకరించినారు. రేపు నిమజ్జన ఘట్టం ఉంది. ఈ నిమజ్జన ఘట్టంలో కూడా తప్పకుండా విజయవంతంగా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆకాంక్షిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ 131 క్రేన్లు పెట్టి 361 క్రేన్లు హైదరాబాద్ మొత్తం లోపల జిహెచ్ఎంసీ ఏరియాల వాటన్నిటి ద్వారా బండ్ ఎక్కియడానికి సంబంధించి ఏర్పాట్లు చేయబడ్డాయి. డబ్బు పరంగా ఇతరత్ర ఏర్పాట్ల పరంగా ఇక్కడ ఇబ్బంది లేదు. క్రేన్లు కానీ వాటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది వస్తే వెంటనే రెస్క్యూ టీమ్స్ కానీ అన్ని ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఆ విఘ్నేశ్వర ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగాలని నా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. పొద్దున ఉదయం ఇవ్వాలనే యాక్చువల్గా సోమవారం కాబట్టి కలశాన్ని అందరూ కూడా కలశాన్ని ఈరోజే కల్పిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచే దీని యొక్క యాత్రలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఎల్లుండి పరిదినం కాబట్టి రేపు వీలైనంత వరకు పూర్తి కావాలనే ఆలోచనతో మండపాల నిర్వాహకులు కూడా సహకరిస్తున్నారు. వారందరూ కూడా రేపు ఒక్కరోజు భక్తి శ్రద్ధలతో ఆనందంగా తొందరగా నిమజ్జనం పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం.
ఆదేశ్ ఏమి చేసినావా మరి అది క్లోజ్ సార్ ఇంపార్టెంట్ లీడర్స్ వస్తారు అంతే ఇంపార్టెంట్ లీడర్స్ ఏడు వినా ఇది అయిపోయినాక వస్తాం స్వరాజ్ ఇంకా స్వరాజ్ అంటారా ఇదే ఉన్నాము హైదరాబాద్లో ఉన్నాము ఇది అయిపోయినాక పోయి సరే వెళ్దాం మరి పూర్తినా ఎక్కడంటే ఏరియా ఎస్ఆర్ నగరా మధుర నగరా ఇప్పుడు ఉండేది ఖాళీ ఎక్కడంటే ఏరియాలో ఉండేది మధుర నగర్లోనేనా సరే చూసాము మరి చెయ్యి ఒకసారి చెయ్యి ఫోన్ వాళ్ళకి అవునా సర్లే మరి వస్తాం ముందు మరి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తాం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మధుర నగర్కి వెళ్దాం ఇంకా సరేనా సరే సరే కాదు అది ఓకే అయితే పోదాం ఇన్కేస్ ఓకే కాలేదనుకో అమౌంట్ ఎట్లా రాజేష్ మరి వాళ్ళది సింగుగా ఇచ్చాడా అని అడిగినారబ్బా నేనుండే లేదు మనోడే ఇప్పించుకున్నాడని చెప్పినాను వాడు ఏమన్నాడు వీళ్ళు ఏమంటున్నారంటే మనం ఫుల్ మంత్ ఇచ్చినా మన కొడుకు ఎట్లా పోమంటాడు అయినా కానీ ఫుల్ చెత్త నా కొడుకు తీసుకొని మళ్ళీ వాడు మన డబ్బులు ఎన్ని ఇచ్చే వరకు పోయేది వద్దులే అంటున్నారు అందుకే నా కొడుకు మన డబ్బులు తీసుకొని మళ్ళీ అందుకు తెలిస్తే బాగోదు కదా నేనుంటే సరే మీరేం అడగద్దండి మనోడే మాట్లాడతాలే అని చెప్పినాడు సరేనా పోదాంలే వచ్చినాక మళ్ళీ వస్తే చూద్దాంలే మరి వస్తాం ఇంకా వాడైతే అన్నతో గొడవ పెట్టుకోడు కదా వాడికి చెప్పి రోజు నైట్ లోపలైనా వెళ్ళిపోతామన్నా నువ్వు ఊరికైతే పోయి ఊరికి అడగద్దు అని చెప్పి అదే సర్లే మరి